ఎందుకు రాదు? ఎందుకంటే మధుమతి చచ్చిపోయింది 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 అమ్మా, ఏంటమ్మా నువ్వు అనేది? మధుమతి చచ్చిపోయిందా? హుండీలో నిధికి బదులు రాళ్లు పెట్టినందుకు ఆవేశంలో మధుని కొట్టారు. పాపం తగలరాని చోట దెబ్బ తగిలి ప్రాణం పోయింది. ఏంటమ్మా, మధుమతిని నువ్వు హత్య చేసావా అమ్మా? అయ్యో, హత్య మర్డర్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడకురా, నాకు భయమేస్తుందిరా. అయినా నేను కావాలని చంపలేదురా, కోపంలో ఏదో ఒక్క దెబ్బ అలా కొట్టాను అంతే, పుట్టుకురా చచ్చిపోయిందిరా. ఈ నిజం చెప్తే నువ్వెక్కడ నన్ను హంతకురాలా చూస్తావోనని నేను నీకు చెప్పలేదు నాన్న. నువ్వు అసలు తల్లివేనమ్మా? ఏమ్మా, నీకు అసలు మనసు అనేదే లేదా? ఎంత కోపం వస్తే మాత్రం నీ కోడల్ని చంపేస్తావమ్మా? పాపమమ్మా. అమ్మా, మధు అంటే నాకిష్టం లేదు, ఒప్పుకుంటాను. కానీ మధు నా భార్య అమ్మా, నా భార్య. రే చేతు, మధు తప్పు చేసిందిరా, నాతో ఒక్క మాట చెప్పుంటే నేను దాన్ని మందలించుండేవాణ్ణమ్మా. అంతేకాని నువ్వు ఒక్కదానివి దాన్ని చంపడం ఏంటమ్మా? చంపడం ఏంటి? నాన్న, చీతు అమ్మా, నీకలా మధుని చంపే ఉద్దేశమే ఉంటే ఒక్క మాట నాతో చెప్పాల్సింది కదమ్మా. చచ్చిపోయింది, మధు చచ్చిపోయింది. అమ్మా వదిల్లు, ఏంటమ్మా అలా చూస్తున్నారు? నాతో మాట చెప్పుంటే దాని చావు నేను కళ్ళరా చూసేవాడిని కదమ్మా. మిస్ అయిపోయాను. ఏంటి చేతు నువ్వనేది? అవునమ్మా, అసలు ఆ మధు అంటేనే నాకు చిరాకమ్మా, కంపరం. దాన్ని వదిలించుకోలేక తగిలించుకున్నాను గాని, లేకపోతే ఛాన్స్ దొరుకుంటే నేనే ఎప్పుడో దాన్ని చంపేసుండేవాడిని. కానీ ఆ పని నువ్వు చేసావు, నిజంగా చాలా హ్యాపీగా ఉందమ్మా. నువ్వు సూపర్ అమ్మా.
అసలు భర్తవైనా కట్టుకున్న భార్య పోయిందన్న బాధ కొంచెమైనా లేదా? నీలాంటి కసాయి అన్న నేను చేసుకుంది. పోన్లే నాన్న, ఆ మధు చచ్చిపోయిందంటే బాధపడతావని చెప్పలేదు గాని ఇంత సంతోషపడతావని తెలుసుంటే ఎప్పుడో చెప్పేసిండేదాన్ని నాన్న. అమ్మా ఆ మధు చచ్చిపోతే నాకెందుకమ్మా బాధ? ఇన్ఫాక్ట్ ఇప్పుడు పార్టీ చేసుకోవాలి మనం. అమ్మా నాకు డౌటు, ఆ, ఇప్పుడు ఆ మధు చచ్చిపోయింది కదా, ఆ. మరి ఇన్నాళ్ళు నాకు అప్పుడప్పుడు కనిపించిన ఆ శాలిటీ ఎవరమ్మా? అయ్యో, ఇంకెవరు? దెయ్యం. మేమప్పటికీ చెప్తూనే ఉన్నాం అది దెయ్యం అని. విన్నావా? ఓకే ఓకే అమ్మా, ఉమ్, ఆ దయ్యంతో నేను జాగ్రత్తగా ఉంటా గానీ ఆ. ఈ భూతంతో నాకు పెళ్లి ఫిక్స్ చేసేయమ్మా. అయ్యో, నిజమేనా నాన్న? నిజమేనమ్మా. ఆ మధు అడ్డమే లేనప్పుడు ఇంకా ఏ అడ్డగాడిదైతే ఏంటమ్మా? అమ్మా కోహినూరు డైమండ్స్ కోతి మెడలో ఉన్న కోతికి నేను తాళగడ్డానికి రెడీ. అయ్యో, 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 అయ్యో. నా బంగారు కొండ అన్ని నా పోలికలే. నాన్న, నేను అర్జెంటుగా ఆ ఎంగేజ్మెంట్ కి ఏర్పాట్లు చేస్తాను. ఓకే. yes. అయ్యో, దేవుడా. ఛీ, అయ్యో, నా బంగారు కొండ. అమ్మ, 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 అమ్మ. ఒసేయ్, పదండి, ఏర్పాట్లన్నీ చూడాలి. అలాగే అత్తయ్య గారు. భగవంతుడా. ఏంటి మధు, ఏంటి నువ్వు అనేది? నేను చంపానని మా అమ్మ చైతూకి చెప్పిందా? అవును దినా. చెప్తే ఏమన్నాడు మధు? వాళ్ళమ్మని తిట్టాడా? తిట్టడం ఏంటి? మీరసలు మనుషులేనా పశువులా అని అడుగుంటాడు. తల్లివి కాబట్టి వదిలేస్తున్నాను. ఇదే ఇంకో రయ్యుంటే జైల్లో వేసుండేవాడిని అనుంటాడు మా తమ్ముడు. ఏమా మధు, ఆ మాటే అన్నాడా? ఆ మాటే అంటే ఈ కంట కన్నీళ్ళు ఎందుకు వచ్చేవన్నయ్య? మరి ఏమన్నాడమ్మా? నా చావు తనకు ఆనందం అన్నాడు వదినా. ముందుగా చెప్పుంటే నా చావు దగ్గరుండి చూసేవాణ్ణి అన్నాడు. నా చావు వార్త తనకో శుభవార్త అన్నాడు. పీడ విరగడైంది అన్నాడు అన్నయ్య. దరిద్రం వదిలిపోయింది అన్నాడు. ఛే! ఓరి పాపాత్ముడా, కట్టుకున్న భార్య చనిపోయిందని తెలిస్తే బాధపడాల్సింది పోయి సంతోషపడ్డా? వాడసలు మనిషేనా అమ్మా? ఇంకా అనుమానమేంటే? మీ అమ్మ తమ్ముడు మనిషి రూపంలో ఉన్న రాక్షసులు, పైసా కోసం ప్రాణాలు తీసే నీచులు. ఛే! ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఏం చేద్దామన్నయ్యా? హత్య ప్రయత్నం కేసులో శిక్ష వేయిద్దామా? మన కుటుంబం పరువు మనమే వీధిని పెట్టుకుందామా? మరి అయిపోయింది వదినా. నేను చనిపోయానన్న విషయం తెలిస్తే నా భర్తలో అయినా మార్పు వస్తుంది అన్న ఆశ ఈ రోజుతో పోయింది. నా చావు కూడా ఆయన్ని మార్చలేదు అంటే ఇంకేది ఆయన్ని కదిలించలేవు వదినా. కరిగించలేవు, మంచిగా మార్చలేవు. నా ప్రయత్నం అంతా వృధా. అలా అని ఏం చేస్తావమ్మా? అదే నాకు అర్థం కావట్లేదు వదినా. ఇష్టం లేకుండానే ఈ ఇంటి కోడలనయ్యాను. ఇష్టపడకుండానే ఆయనకి భార్యనయ్యాను. కానీ ఎంతో ఇష్టంతో వీళ్ళని మార్చాలి అనుకున్నాను. మనిషిగా తీర్చిదిద్దాలి అనుకున్నాను. కానీ వీళ్ళు ఇక మారరని, నేను మార్చలేనని నాకు అర్థమైపోయింది. అదేరే పడక సిస్టర్. ఎక్కడం తెలిసిన వారికి ఎవరెస్ట్ చాలా చిన్నది. ఎక్కేటప్పుడు ఒడిదుడుకులు ఉంటాయి తప్ప ఓటమి మాత్రం ఉండదు. కానీ నేను ఎక్కాలని ప్రయత్నిస్తుంది ఎవరెస్ట్ శిఖరం కాదన్నయ్యా, వరెస్ట్ శిఖరం. దాన్ని ఎక్కాలని వేసే ప్రతి అడుగు పాతాళానికి తీసుకెళ్తుంది తప్ప పతాక స్థాయికి తీసుకెళ్ళడం లేదన్నయ్యా. ఏ ఆడదైనా భర్త తనని గుర్తించకపోయినా పర్వాలేదు, గుండెల్లో పెట్టుకుంటే చాలు అనుకుంటుంది. తనని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, అర్ధాంగిగా అభిమానిస్తే చాలనుకుంటుంది. పలకరిస్తే పొంగిపోతుంది, ప్రేమిస్తే ప్రాణమిస్తుంది. కానీ భార్య చచ్చిందని తెలిసిన
చీమ కుట్టినట్టయినా చెలించని భర్తతో ఎలా ఉండాలనుకుంటుందన్నయ్యా? ఏ ఆశతో, ఏ నమ్మకంతో బతకాలన్నయ్యా? బతకాలి మధు, బతికి సాధించాలి. మనం గుళ్ళో మొక్కే దేవుడి విగ్రహం కూడా ఒకప్పుడు ఎన్నో కాళ్లతో తొక్కబడ్డ రాయేనమ్మా. దాన్ని శిల్పి ఎన్నో ప్రయాసలు పడి చెక్కితేనే ఇప్పుడు చేతులెత్తి మొక్కుతున్న దేవుడయ్యాడు. అలాగే నీ భర్త ఈరోజు నువ్వు అసహించుకునే స్థాయిలో ఉండొచ్చు. కాని నువ్వు మారిస్తే గర్వపడే స్థాయికి ఎదగొచ్చు కదమ్మా. అవునమ్మా, వాడిప్పుడు అమ్మ అనే అగాధంలోకి జారబోతున్నాడమ్మా. నువ్వు గనక చెయ్యి విరిచావో చెయ్యి దాటిపోతాడమ్మా. నువ్వు ఉండాలమ్మా. మన అత్త తిట్టి తీయాలమ్మా. పుచ్చ పగలగొట్టైనా సరే డబ్బు పిచ్చి వదిలించాలమ్మా. అప్పుడే మీ నాన్నగారికి నువ్విచ్చిన మాట నిలబెట్టుకున్న దానివి అవుతావు. కరెక్ట్ అన్నయ్య. భర్త నిర్లక్ష్యం చేశాడన్న బాధలో నాన్నకిచ్చిన మాట అలక్ష్యం చేశాను. నా బాధ్యతను, ఈ ఇంటితో నాకున్న బంధాన్ని వద్దు అనుకున్నాను. కానీ నా కర్తవ్యమేంటో తెలిసింది. దించుతా. ఒక్కొక్కరి పొగరు దించి మెడలు వంచి మనుషుల విలువేంటో తెలిసేటట్టు చేస్తా. ఏ భార్య పోయిందని ఆనందపడ్డాడో అదే భార్య కావాలని, తిరిగి రావాలని వెక్కి వెక్కి నా మొగుడు ఏడ్చేలా చేస్తా. ఈ మధుమతి అంటే ఏంటో తెలిసొచ్చేలా చేస్తా. నా ట్రీట్మెంట్ నా మొగుడుతోనే మొదలు పెడతా. వెరీ గుడ్ అమ్మా. ఇదే స్పీడ్తో వెళ్ళు. నీకు తోడుగా మేమున్నాం. అవునమ్మా. చచ్చిపోయింది మధుమతి, చచ్చిపోయింది. ఆజా ఆజా तुझे 1000 बार పిలిచినా కదా. सुनो सरोजा हजारे आजा, जवाब जा डले तो क्या करे खुदा. something 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 నీలో నాలో ఉంది సంథింగ్. ఆహా దేవుడా, ఓ మంచి దేవుడా, ఈ ఇంటికి పట్టిన పీడ, మా పాలిట చీడ, నాకంటుకున్న పేడ, ఆ మధుమతిని చంపేశావు, నా కడ్డు తొలగించేశావు. ఆహా చాలు దేవుడా, ఈ జన్మకి ఒక్క వరం చాలు, అదే నాకు 10,000 వేలు వేలు. ఆజా ఆజా తుజే 1000 బారు పిలిచిన. అర్రే బసంతి, అచ్చం మధుమతిలో ఉన్నావు తెలుసా? నిజమా అండి? అడ్డే వాయిస్ కూడా సేమ్ టు సేమే. ఫుట్ ప్రింట్ సారీ, నీవేనా ఫుట్ ప్రింట్స్? బాగున్నాయి. ఇటు తిరుగు. అంతా బాగుంది కానీ కొంచెం బొట్టు కాటికే ఎక్కువైంది. అంత పెట్టుకోకే, మా అమ్మ కోపం వస్తుంది. పొదుపు కదా. లిప్స్టిక్ మాత్రం పర్ఫెక్ట్ గా పెట్టుకున్నావు. అలాగా అండి? పాపం, ఆవిడ కనబడనందుకు మీకు బాధగా లేదా అండి? బాధ అయినా అది కనబడకపోవడం ఏంటి? అసలు అది బతుకుంటేగా కనబడడానికి. అంటే చచ్చిపోయిందా అండి? చచ్చిపోయిందిగా. తిరిగి చెప్పేశానేంటి? కాబోయే పెళ్ళమేగా, ఏం కాదులే. అంటే ఇప్పుడు అసలు ఏమైందంటే, ఆ మధు ఉందిగా, అది కర్తవ్యం సినిమాలో విజయశాంతిలాగా మా అమ్మతో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది. దాంతో మా అమ్మ కోపం వచ్చి టప్మనో దెబ్బ కొట్టింది. అది టప్ప కట్టేసింది. ఇప్పుడు మన పెళ్లికి ఇంకెలాంటి అడ్డంకు లేదు. మన ఇద్దరం ఏం టెన్షన్ లేకుండా హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. పాపం, ఎంతైనా మీ భార్య కదండి. ఆవిడ చచ్చిపోతే కొంచెమైనా బాధ లేదా అండి? బాధ భోషణమా? అయినా ఆ మధు బతుకున్నంత కాలం నన్ను మా అమ్మని అదెంత బాధ పెట్టిందో తెలుసా? ఏం బాధ పెట్టిందండి? ఒకటా రెండా? అబ్బో చాలా ఉన్నాయి బసంతి.
మా అమ్మ అంట వాళ్ళ అమ్మ బాబుని అవమానించిందంట, మేం వాళ్ళ ఆస్తిని లాగేసుకున్నామంట, వాళ్ళింటిని మేము కూల్చేసామంట. ఇప్పుడు భారతదేశంలో ఏ అత్తగారైనా ఏ కోడలతోనైనా అలాగే ఉంటారు, అది కామను. మా అమ్మ కోపం వచ్చింది బసంతి, అలా దాన్ని మెడబట్టుకుని బయటికి నెట్టింది, అది తప్ప అని ఇంకోటి నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు భార్య ఆస్తి పరాయి వాళ్ళ ఆస్తి కాదు కదా, నా ఆస్తే కదా, అప్పుడు నా ఇష్టం. అయినా ఇంకోటి, భార్యని కాకపోతే పరాయి వాళ్ళని కొడతామా పరాయి వాళ్ళని తిడతామా చెప్పు? ఇప్పుడు మధుని మా అమ్మ తిట్టడం దానికి నచ్చలేదనుకో, అప్పుడు అదేం చేయాలి? అత్తయ్య గారు అలా కాదండి, అంత హార్ష్గా తిట్టకండి, కొంచెం నెమ్మదిగా మెల్లగా తిట్టండి అని రిక్వెస్ట్ చేసుకోవాలి. అలాగే మా అమ్మ మెడపట్టుకుని దాన్ని బయటికి గెంటేసింది కదా, నొప్పెడితే ఏం చేయాలి? అలా కాదండి, ఇలా వేళ్ళెత్తి జుట్టులోకి పోనించి అలా స్లోగా తోయండి అని చెప్పాలి. అంతేగాని మేమేదో పెద్ద నేరమో ఘోరమో చేసేసినట్టుగా అలా ఫీల్ అయితే ఎలాగూ? వసంతి, సపోజ్ మేము నీతో అలా ప్రవర్తిస్తే నువ్వేం చేస్తావే? నరుకుతానండి. ఏంటి ఏం చేస్తావు బసంతి? బసంతి కాదు, మధుమతి. మధుమత నువ్వు బసంతి ఊరుగా. అవునండి, నేను నీ మొదటి భార్య మధుమతినే. మధుమత నువ్వా? మధుమతి దెయ్యమ్మ. మధుమతి అమ్మో, అమ్మో, దేవుడా. అరే అండా, ఓహో హరిలో కూడా మళ్ళీ నా గౌరవమా? మీరసలు మనుషులేనా అండి? మా అమ్మని అడిగి చెప్తానే. చంపుతా. ఆ పంచవే, అప్పుడు నేను కూడా దెయ్యాన్నై ఇద్దరం కలిసి ఎంచక్క దెయ్యాల కాపురం పెట్టుకోవచ్చు. నార్మల్. మీ అమ్మ చేసిన దుర్మార్గానికి అసహించుకోవాల్సింది పోయి, నా బాజీ ఏ తప్పు చేసిందని నిలదీయాల్సింది పోయి, ఏదో కనకార్యం సాధించినట్టు మెచ్చుకుంటావా, సంబరపడిపోతావా? ఆ వసంతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతావా? అంటే మధు, నువ్వు వద్దంటే పెళ్లి చేసుకోను, డైరెక్ట్ గా శోభనమే చేసేసుకుంటా. అంటే మధు, దాని మీద ప్రేమతో కాదు, ఆ వజ్రాల కోసం. ఆ వజ్రాలు దొరకగానే నీకు బంగారు సమాధి చేయిస్తా, ఆ బసంతిని ఇంట్లోంచి బయటికి నెట్టేస్తా. ఆడవాళ్ళంటే నీకు నీ అమ్మకి ఎంత ఆలసు. నీ పులుసు దించడం కోసమే వచ్చా. అయితే దించవా? నేను పులుసు తిని చాలా రోజులైంది, బాగా ఆకలేస్తుంది. దించు దించు దించు. కామెడీలు చేస్తున్నావా? కామెడీలో ఈ రోజు నా చేతిలో నువ్వు అవుట్. మధు మధు చూడు, నీ చావుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. కరెక్ట్. నా చావుకి కారణం మీ అమ్మ. మీ అమ్మని లేపేస్తా. మధు ప్లీజ్, మధు మా అమ్మ నేను చెయ్యొద్దు ప్లీజ్. అయితే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. చేస్తా చేస్తా. మా అమ్మ నేను చేయకు. మా అమ్మ కోసం నేనేమైనా చేస్తాను, చెప్పు ఏం చేయాలి? డాన్స్ డాన్స్ చెయ్యాలి. ఓసిని, ఇది దెయ్యమయ్యాక కూడా దీనికి సాఫ్ట్నెస్ పోలేదు, మనకే మంచిది. ఓకే, డాన్సే కదా, కమాన్ చూపిస్తా. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. థ్యాంక్ యూ.
ప్రిపేరింగా? అరే 1 సెకండ్ యార్. రెడీ రెడీ. అత్తమామలు ఎక్కడున్నా కాళ్ళు మొక్కాలిరో, ఏమెట్టి కన్నారు రో. ఓ దేవ 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 దేవుడా, ఓ దేవ 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 దేవుడా, ఓ దేవ 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 దేవుడా, ఓ దేవ దేవ దేవో దేవో దేవుడా, ఓ దేవో దేవ. ఆపేసా. ఎనీ ప్రాబ్లం? ఒక్క నిమిషం. టేక్ 10 minutes ప్లీజ్. అమ్మో ఫుల్ స్వెట్ యార్.